ఇక 10th ఎగ్జామ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నేటి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేటి నుంచి ఏపీలో ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు కొనసాగనుండగా తెలంగాణలో మాత్రం ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలకు 7,25,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఆ లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నపత్రానికి ప్రత్యేక యూనిక్ కోడ్ నెంబర్ ప్రింట్ చేశారు. ఈ యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో క్షణాల్లో తెలుసుకునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టికెట్లు చూపితే ఆర్టీసీ బస్సులో 10th విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు. ఇక ఈ నెల 31 నుంచే 10th స్పాట్ వాల్యుయేషన్ జరపనున్నారు. ఇక తెలంగాణలో 10th పరీక్షలకు 5,80,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీ చేసే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ నో మొబైల్ జోన్ ఏర్పాటు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అబిడ్స్ నుంచి మా ప్రతినిధి నుమాన్, అలాగే బాజ్పల్లి నుంచి మా ప్రతినిధి హేమ, ఇక రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజుబాబు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా హేమతో మాట్లాడదాం. హేమ, లక్ష్మీదుర్గ, రెండు రాష్ట్రాలలో కూడా ఈ రోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో 10వ తరగతి ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి. అయితే ఇంకా 15 నిమిషాలు సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు కూడా బయలుదేరిపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం అవ్వనున్నాయి. అయితే గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 9:30 తర్వాత కూడా 5 నిమిషాల పాటు గ్రేస్ పీరియడ్ ని ఇచ్చింది. అంటే 9:35 వరకు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు కూడా అనుమతిస్తామంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం మనం పరీక్షా కేంద్రాల వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి కూడా చూడొచ్చు, మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,80,000 మంది విద్యార్థులు ఈ రోజు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 2,676 పరీక్ష కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఒక్కొక్క కేంద్రానికి ఒక్కొక్క చీఫ్ సూపరింటెండెంట్ చొప్పున 2,676 సూపరింటెండెంట్లను కూడా చీఫ్ సూపరింటెండెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక పరీక్షలన్నీ కూడా పీస్ఫుల్ గా జరగాలంటూ దాదాపు 30,000 మంది ఇన్విజిలేటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరొక వైపు ఎగ్జాక్ట్ గా 9:30 పరీక్ష ప్రారంభం కానుంది. ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి విద్యార్థులందరికీ కూడా ఓఎంఆర్ షీట్ తో పాటు మిగతా ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ప్రారంభం కూడా అయిపోయింది. ఇక 5 నిమిషాల పాటు ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులకు కూడా అనుమతించనున్నారు. ముఖ్యంగా 2,676 కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో కూడా అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇక అన్ని ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర కూడా 144 సెక్షన్ విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు మాస్ కాపీయింగ్ కానివ్వండి ఏదైనా పరిస్థితులకు పాల్పడితే మాత్రం వెంటనే వాళ్ళని డిపార్ట్ చేస్తామంటూ కూడా చెప్పారు. అదేవిధంగా పరీక్షలు నిర్వహించినటువంటి సమయంలో ఎవరైతే ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ కానివ్వండి సూపరింటెండెంట్స్ నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా మొత్తం అన్ని కేంద్రాల్లో కూడా నో మొబైల్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి మనం బోర్డ్ ని కూడా పరిశీలించవచ్చు. ప్రతి ఒక్క ఎగ్జామ్ కేంద్రం దగ్గర కూడా ఈ విధంగా బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ కోడ్ తో పాటుగా పూర్తి సెంటర్ కోడ్ ని కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చినటువంటి హాల్ టికెట్ పైన ఈ విధంగా
సెంటర్ నేమ్ తో పాటు కోడ్ కూడా ఉంటుంది 16082 ZPHS బొల్లారం. ఇది ఏ సెంటర్, ఎందుకంటే ఇదే స్కూల్లో దాదాపు 3 బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ABC కింద డివైడ్ చేశారు. ఇక ఈ విద్యార్థులకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నంబర్ తో పాటు వాళ్ళు ఏ రూముల్లో కూర్చుంటారు అనే విధంగా కూడా పూర్తి డీటెయిల్స్ పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కొక్క రూమ్ లో కూడా 24 మంది విద్యార్థులు కూర్చునే విధంగా సదుపాయం చేశారు. మొత్తం 2676 కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా సూపర్డెంట్స్ తో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని కూడా విధించారు. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలు మరొక 5 నిమిషాల్లో ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రోజు విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ కూడా ఫ్రీ బస్ సదుపాయాన్ని అయితే కల్పించారు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ హేమ. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో 10th ఎగ్జామ్స్ సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి హైదరాబాద్ హ్యాబిట్స్ కి సంబంధించి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థులు ఏం చెప్తా ఉన్నారు, అక్కడ మా కరెస్పాండెంట్ నుమాన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నుమాన్, అప్డేట్స్ ఏంటి? 5 నిమిషాలు ఆలస్యమైనా కానీ అనుమతించే వెసులుబాటు కూడా ఈసారి కల్పించారు అధికారులు. సో ఏం చెప్తున్నారు విద్యార్థులు, అప్డేట్స్ ఏంటి? ఎస్ పవన్, 1 నిమిషం నిబంధన ఎత్తివేసిన తర్వాత జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఇవి కాబట్టి కాసేపట్లోనే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్ అందరూ కూడా విద్యార్థులు చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే 9:35 వరకు విద్యార్థులను పరీక్ష సెంటర్ లోపలికి అనుమతిస్తారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,80,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా దాదాపు 2,676 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని సెంటర్లు అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే పూర్తిగా విద్యార్థులను ముఖ్యంగా లోపలికి అనుమతించేటప్పుడు క్షుణ్ణంగా వారిని పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఏదైతే అబిట్స్ లో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నాము, గవర్నమెంట్ స్కూల్లో, ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూసి పూర్తిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పరీక్షా సెంటర్ లోకి అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా 9:35 వరకు ఏదైతే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. సో ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 5,80,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సో మనము ప్రస్తుతం చూస్తున్నాము, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2,676 కేంద్రాలను సిద్ధం చేసి పెట్టారు. ముఖ్యంగా ఏదైతే సైన్స్ మినహా అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు జరగనున్నాయి. ఇక సైన్స్ పరీక్షకు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కానివ్వండి, దాంతోపాటు పేపర్ 2 బయాలజికల్ సైన్స్ 2 రోజుల పాటు ఉంటుంది. ఈ పరీక్ష ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. సో పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సో దాదాపు 30,000 మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. సో కాగా ఏదైతే పరీక్షలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైనా సహాయం అడిగితే మాత్రం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నెంబర్ని కూడా 04023230942కు ఫోన్ చేయాలని కూడా అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాం ఏదైతే హ్యాబిట్స్ లో ఉన్నటువంటి ఏదైతే మనము మహబూబియా స్కూల్ దగ్గర ఉన్నామో, సో ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు విద్యార్థులందరినీ కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. సో 10వ తరగతి హాల్ టికెట్లు ముద్రించిన కూడా కొన్ని పరీక్షా కేంద్రాల్లో చిరునామాలు విద్యార్థులు గందరగోళానికి గురి చేస్తున్నాయి. సో ముఖ్యంగా కూడా ఇటు హైదరాబాద్ లోని కొన్ని పరీక్షా కేంద్రాల చిరునామాలో 2-3 ప్రాంతాల పేర్లు ఉండడంతో అయోమయానికి దారితీసినటువంటి పరిస్థితి. సో ఈ అయోమయం దారి లేకుండా కూడా కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం అయితే ప్రారంభమయ్యాయి. సో 12:30 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్ల దగ్గర కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సో ప్రస్తుతం అయితే 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజబాబు మనకు అందుబాటులో ఉన్నారు. రాజబాబు, పరీక్షలకు సంబంధించి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులంతా కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. అంటే ఈరోజు ఉదయం 8:45 నుంచి 9:30 గంటల వరకు విద్యార్థులను అనుమతించనున్న నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్షా గదుల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోని ఒక మున్సిపల్ స్కూల్ అంటే చున్నీలాల్ మున్సిపల్ స్కూల్ పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రంలోనికి
వెళ్ళిపోయారు. మొత్తం ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 7,25,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షల విద్యార్థుల కోసం 3,743 పరీక్షా కేంద్రాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. మరో పక్క చూస్తే కనుక ఈ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం అంటే హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు నుంచే 10వ తరగతి పరీక్షలు 10 గంటల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 8:45 విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకి చేరుకొని పరీక్షల గదుల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ సునీలాల్ జాజు పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఒక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 137 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 29,990 మంది విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం 144 సెక్షన్ కూడా అమలు చేసింది. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పరీక్షా గదుల్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాజబాబు.